దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం బీసీ నేతల ఐక్యత బీసీ నేతల ఐక్యత బీసీ నేతల ఐక్యత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన సంఘీభావంగా వాళ్ళ మన రైలు కింద పడి చనిపోయిన సుబ్బారావు పద్మావతికి ఆయమ్మ కూతురుకు సంతాపం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తర్వాత ఆయన భార్య పద్మావతి కుమార్తె వినయ కూడా వారి ఇంటిలోనే ఆయన భర్త చనిపోయాడనే తర్వాత తల్లి ఉరి వేసుకోవడము, కూతురు ఇద్దరు తల్లి చనిపోయేటప్పటికి కూతురు కూడా చనిపోయింది. ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు దయా దాక్షిణ్యం లేకుండా వారి పేరుతో ఉండబడిన భూమిని వీరు ఈ కట్టా పద్మావతి భూమిని మార్చుకునే సంఘటన అనేది ఆ కట్టా శ్రావణి చాలా దుర్మార్గపు చర్య. ఇది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి జరిగిండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భూములు మన ఇళ్ళు మన పేరుతో ఉన్నాయా లేదా అనేది 6 నెలలకు ఒకసారి చూసుకునే పరిస్థితి ఏర్పడడం చాలా దుర్మార్గం. ఎవరికి భద్రత లేదు. ఆస్తులకు, ప్రాణానికి, మన ఉండబడిన దేనికి, ధనానికి, ప్రాణానికి ఎలాంటి రక్షణ లేని ఈ దుర్మార్గపు పరిపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో. మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇస్తున్నారు. నువ్వు ఏం చేసుకుంటావో నీది. ఎప్పుడైనా నిందితుడు తప్పించుకొని తిరగాలనుకుంటున్నాడు. ఆ డెడ్ బాడీనే వాళ్ళ ఇంటికాడికి తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది ఒక ఎమ్మెల్సీ, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ గారు వాళ్ళు డోర్ డెలివరీ తీసుకొని మళ్ళీ ఒక డ్రైవర్ను తీసుకొని పోయి ఎస్సీలకు సంబంధించిన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ ఇవ్వడం ఎక్కడ జరిగినది. అటువంటి దుర్మార్గపు చర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. వైసీపీ వేధింపులు తట్టుకునే పరిస్థితులు లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది. రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఎక్కడంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గ్రామ లీడర్ కాడ నుంచి, మండల లీడర్ కాడ నుంచి, ఎమ్మెల్యే కాడ నుంచి, ఎంపీ కాడ నుంచి ఇది మొత్తం దోపిడీ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా లక్షల కోట్ల రూపాయలు దోస్తున్నారు. ఈరోజు నా పేరుతో నా భూమి ఉంటుందా, నా భూమి ఉందా లేదా అనేది కూడా వీళ్ళు సంశయమైన పరిస్థితుల్లో ఉంటా ఉంది. ఆయన రైతుల భూములకు సర్వే చేస్తున్నారు. వాళ్ళ భూమి వాళ్ళకు ఉందా లేదని నిర్ధారణ చేసిన తర్వాత కొత్తగా పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నారు. ఆ పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. నువ్వెవడు? మా భూమికి బొమ్మ వేసుకునే దానికి ఎవరు నువ్వు? ఏంటి నీ అధికారము? ముఖ్యమంత్రి అయితే అవుతావు. పట్టాదారు పాస్బుక్ మీద మా ఇంట్లో పెట్టుకుని నాకు ఇష్టం లేదు నీ పాస్బుక్, నీ ముఖం చూసేదానికి. నా ఇంట్లో నీ పాస్బుక్ పెట్టుకోవాలా నేను? ఇటువంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసి లూటీ కొట్టి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా? ఇటువంటి దుర్మార్గమైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి మనకు ఎమ్మెల్యే అవసరమని ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతాయి.